దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. లెంటులోని 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనము. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు బంధించిన తరువాత మరి ఇస్కరియోతు యూద ఆయనను అప్పగించిన తరువాత శిష్యులందరూ చెల్లాచెదురై మరి వెళ్ళిపోయినట్లుగా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే పేతురు దూరము నుండి ఆయనను వెంబడిస్తూ మరి దీని అంతము ఏమవుతుందో అని చూస్తూ ఉండడం మనం గమనిస్తాం ఈ పాఠ్య భాగంలో. అయితే మరి ఆయన్ని పట్టుకున్న తర్వాత ఆయన్ని మరి అక్కడున్నటువంటి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైప యొద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వారంతా ఆయన్ని మరి ఎన్నో ప్రశ్నలు కురిపిస్తూ, ప్రశ్నల వర్షం ఆయన మీద కురిపిస్తూ మరి ఉన్నప్పుడు ఆయన మరి ఒక మాట అడిగాడు. మరి నువ్వు దేవుని కుమారుడువా అంటే నీవన్నట్టే అని ఆయన ఒకటి సమాధానము అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఆయన్ని అవహేళన చేస్తూ ఉన్నారు, బాధ పెట్టుతూ అనేకమైనటువంటి మాటలు మరి వారు ఆడుతూ ఉన్నారు. తుదకు మరి ఇద్దరు మనుషుల్ని తీసుకువచ్చి మరి అబద్ధ సాక్ష్యము అక్కడ చెప్పించినట్లుగా మనం చూస్తాం. మరి వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కడతానని చెప్పాడు అని వారు చెప్పినప్పుడు మనకిక సాక్షులతో పనేముంది? మరి నేను దేవకుమారుణ్ణి అని చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అని ఇష్టానుసారముగా మరి ఆయన్ని మరి మాటలతో బాధపరిచినట్లుగా మరి వ్యంగ్యమైనటువంటి అస్త్రాలు వారు సంధించినట్లుగా మనం చూస్తాం. మరి అలనాడు మరి ఆదాము అవ్వలు పాపము చేసి పతన స్థితికి వెళ్ళిపోయారు, ఆ మహిమను కోల్పోయారు. పాపము చేసి పతన స్థితికి వెళ్ళేవారు అనేకులు ఉన్నారు. అయితే అలనాడు మరి వారి పాపము చేసి ఆదాము అవ్వలు ఆ మహిమను పోగొట్టుకున్నారు. మరి యెషయా గ్రంథంలో మరి మనం చూసినట్లయితే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొదటి ఆదాము పతన స్థితికి కారణమయ్యాడు. మరి ఈ రెండవ ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు ఆ పతనము నుండి మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. మరి మన స్థితిని మనము మార్చుకునే వారంగా ఉండాలి. ఆయన త్యాగాన్ని, ఈ శ్రమలను ధ్యానిస్తున్నటువంటి మనము మరి గుర్తు చేసుకొని మరి ఆ పతన స్థితికి దిగజారిపోకుండా, మన పాప స్థితిలో నిలిచిపోకుండా ఆయనకిష్టమైన బిడలుగా నీవు నేను నడవాలని మరి ఆయన కోరుతూ ఉన్నాడు. మరి